నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫెస్టివల్‌కి ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క గల్లీ, గల్లీ తిరిగేసొచ్చాననమాట. ఎందుకంటే ఎస్కేప్ అవ్వాలని జెప్పేసి. ఆ ఫెస్టివల్ ఏంటో మీరు గెస్ చేస్తారా? అదే అండి హోలీ ఫెస్టివల్. సో, ఇంకా ఆ రోజు మాత్రం పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చేసినాననమాట. ఎంత స్పీడ్‌తో వచ్చినంటే స్టిల్ ఇప్పటికి నాకది గుర్తుంది బాగా. కానీ అయినా అన్న మాత్రం ఇంటి దగ్గరనే బెట్టేసుకున్నాడు నాకు. మొత్తం కలర్స్ అన్నీ బెట్టేసిండు. ఇంక ఎగ్ గూడా కొట్టిండు. మా హస్బెండ్ మాత్రం పెట్టుకోవద్దని అనుకున్నారనమాట. ఎందుకంటే అంత ఇంట్రెస్టెడ్‌గా ఏం తను ఉండడు. ఈవెన్ తన చైల్డ్‌హుడ్‌లో ఎప్పుడో ఆడిండంట. కానీ మా వెంచర్‌లో వాళ్ళందరూ లోపలికొచ్చేసిర్రు. ఇంకా మా హస్బెండ్, మా మరిది బయటికెళ్ళాల్సొచ్చింది. అప్పుడు మాత్రం నేను, మా అత్తమ్మ ఫేస్ చూసుకుంటూ ఒకటే నవ్వుకున్నాము. ఫుల్లు కామెడీ అనిపిచ్చింది. ఇంకా మా హస్బెండ్ ఫేస్ చూస్తుంటే నాకైతే ఒక్కటే నవ్వొచ్చేసింది. Oh, no, 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 no. నాకు మాత్రం హోలీ ఆడాలని మంచిగా అనిపిస్తది. కానీ ఎవ్వరు పోయకపోతుండే. కానీ ఈసారి మాత్రం నేను ఇలా ఇంట్లో నుంచి బయటికెళ్ళంగానే ఇంక అందరు అక్క వాళ్ళందరూ వచ్చి బట్టేసుకున్నారు. ఇంక అందరూ పెట్టేసిర్రనమాట హోలీ. ఇంకా చూడండి మా ఇంటి పక్క నా అన్న కూడా అంతే. అన్న మీదుంటే మరి పీల్చి వాళ్ళు మొత్తం హోలీ అంతా పెట్టేసిర్రు అన్నవాళ్ళు. చాలా మంచిగా అనిపిస్తది ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే ప్రతి ఒక్కరం కలిసేసి. ఇదే కాదండి. ప్రతి ఒక్క ఫెస్టివల్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం మా వెంచర్‌లో. మంచిగా అనిపిస్తది. ఒక్కొక్క లేన్‌లో ఒక్కొక్క సెలబ్రేట్ చేసుకుంటాము. ఇలా ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళేసి వాళ్ళని బయటికి పిలుస్తామనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రావడం ఇష్టం లేకుంటే లైక్ కొందరికి కలర్స్ అంటే పడవు కదా! సో, వాళ్ళు ఎవ్వరిని ఫోర్స్ అయితే చెయ్యము. వాళ్ళు బయటికొస్తే మాత్రం ఇంకా రచ్చ రచ్చే ఇంకా మొత్తం కలర్స్ అన్నీ రూసేస్తాము. చూడండి ఈ అక్క కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో మేము బయట అందరం కలిసేసి. ఇంకా ఫైనల్లీ తను కిందికొచ్చేసిన తర్వాత చూడాల్సింది ఇంక అసలు ఎవ్వరు ఆగలేదు. మొత్తం కంప్లీట్‌గా అక్కకి దూసేసిర్రు. ఇంకా కిందికొచ్చుడే ఆలస్యం కంప్లీట్‌గా అటాక్ చేసేసిర్రు. అందరు కలిసి ఒకటేసారి పూసేసిర్రు అక్కకి. ఇంకా అక్క కూడా హ్యాపీగా ఊహించేసుకుంటుంది. అర్హతను చాలా సేపటి నుంచి అడుగుతుందనమాట. బెలూన్స్ కావాలి, కలర్స్ కావాలని చెప్పేసి. కానీ నా వర్క్‌లో నేను బిజీగా ఉండిపోయాను. ఇంకా తను ఫైనల్‌గా గట్టిగా అరిసేసింది కావాలని చెప్పేసి. సరే అని చెప్పి నేను బయటికెళ్ళినప్పుడు ఇంకా అక్క వాళ్ళు అక్కడే పూసేసిర్రనమాట. ఇంక అంతకుముందే మా ఇంటి ముందు అక్క వాళ్ళు కూడా పూసిర్రు. ఇంక ఈ బుడ్డోడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంక అందరు కూడా పూస్తున్నారు ఎళ్ళేసి తనకి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్‌లో. ఇంకా అసలు నార్మల్‌గా కొందరు చిన్న పిల్లలు బాగా ఏడుస్తారు కదా! అలా గాకుండా మంచిగా ఎంజాయ్ మాత్రం మంచిగా చేసేసిండు. రెయిన్ డాన్స్ కూడా చేసిండనమాట. మస్తు అనిపిచ్చింది చూడగానే. ఇంక ఇక్కడ చూడండి ఈ అక్కకి కూడా పూసేస్తుర్రు అందరు కలిసేసి. ఇంకా ఈ అక్క వాళ్ళ ఇంట్లో మాకు చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కలర్స్ దొరికినాయనమాట. పింక్, గ్రీన్, బ్లూ అలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉండే. ఇంక అందరం కొంచెం కొంచెం తీసుకున్నాము. ఇంకా వేరే వాళ్ళకి పెట్టాలని చెప్పేసి. ఒకటే కలర్ పెట్టడం ఎందుకు డిఫరెంట్ కలర్స్ పెడదామని చెప్పేసి. ఇంకా ఫైనల్‌గా ఈ డాగీస్ కూడా చెప్తున్నాయి హ్యాపీ హోలీ అని చెప్పేసి. మస్తు అనిపించినాయి అవి చూడంగానే. అరుస్తూనే ఉన్నాయి మమ్మల్ని చూసి. అంటే ఈళ్ళెవరు అని చెప్పి. ఎందుకంటే నార్మల్‌గా కలర్స్ పెట్టుకున్నాక చేంజ్ అయిపోతూ ఉంటాం కదా! ఇంక ఇక్కడ చూడండి మా అర్హ మాత్రం మంచిగా కూల్ డ్రింక్స్ తాగుతుంది. ఇంకా ఆ రోజు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం మా వెంచర్ అంతా. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ఫుల్‌గా ఎంజాయ్ చేసినాము. ఇంకా రెయిన్ డాన్స్ కూడా ఉండే అనమాట. చాలా 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 హ్యాపీగా అనిపించింది. అందరికీ హ్యాపీ హోలీ అండ్ బీ సేఫ్.